వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉపవాసం గురించి. ఆల్రెడీ లెంట్ డేస్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు నుంచి కొంతమంది ఏమో మండే నుంచి ఉంటారు. అయితే భస్మ బుధవారం అని ఈరోజు నుంచి కూడా ఉపవాసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఉపవాసాలు అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎలా చేయాలంటే చాలామంది డే టైంలో ఫాస్టింగ్ ఉంటారు. అంటే మార్నింగ్ ఏం తినకుండా ఈవినింగ్ దాకా ఉండి ఆ తర్వాత ఈవినింగ్ 6 తర్వాత తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది 3 o'clock తర్వాత కూడా తినేవాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది వాళ్ళు చేసే జాబ్స్ని బట్టి కొంతమంది ఏమో ఆఫ్టర్నూన్ వరకు తినకుండా ఉండి ఆఫ్టర్నూన్ తర్వాత తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆఫ్టర్నూన్ వరకు తిని ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఇక నైట్ తినకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఉపవాసాల్లో చాలా రకాలు చేస్తారు. కొంతమంది వాటర్ తాగుతూ ఉపవాసం చేస్తారు. కొంతమంది వాటర్ కూడా తాగకుండా ఈవినింగ్ దాకా అలాగే ఉండి ఉపవాసం చేస్తారు. కొంతమంది ఏమో జ్యూసెస్ తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. అట్లా ఎవరికి తగినట్టు, ఎవరి శరీరానికి తగినట్టు వాళ్ళు ఉపవాసం చేస్తారు. అంటే మనం యేసుక్రీస్తులాగా 40 రోజులు కరెక్ట్గా ఉపవాసం ఉండాలి, 40 రాత్రులు 40 పగలు ఉండాలంటే అది మన వల్ల కాదు. కాబట్టి మనము దాన్ని అంటే ఒక డే మాత్రము ఫాస్టింగ్ ఉంది, నైట్ టైం తినేలాగా మనము కన్వర్ట్ చేసుకున్నట్టు. కొంతమంది వారికి తగ్గట్టు వారి ఆరోగ్యాలకు తగ్గట్టు కొంతమంది అలా కన్వర్ట్ చేసుకొని ఉపవాసాలు ఉంటారు. అయితే ఇది ఉపవాసం ఉండే విధానంలో కొంతమంది నాన్ వెజ్ మానేస్తారు, కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది ఓన్లీ వెజ్ మాత్రమే తింటారు, కొంతమంది ఇక ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకుంటూ హార్డ్ ఫుడ్ అంటే రైస్ అలాంటివి తినకుండా ఉండి ఈవినింగ్ టైంలో తింటారు. ఇట్లా రకరకాలుగా ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఏది చేసినా ఈ 40 డేస్లో, లెంటెన్ డేస్లో ఉపవాసాలు ఉండేవారు ఎందుకు చేయాలి అనేది ముందు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చేయాలని అంటే 40 రోజులు అని మనం ఎందుకు అనుకున్నామంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా 40 రోజులు అని దాన్ని మనం అనుకున్నాము. అయితే ఈ 40 రోజుల్లో అసలు ఉపవాసం ఎందుకు చేయాలి అని అంటే దేవునికి దగ్గర అవ్వడానికి, ఆత్మీయంగా ఇంకా ఎదగడానికి మనం ఉపవాసం ఉండాలని మనం అనుకుంటాం. అంటే ఇప్పుడు నార్మల్ లైఫ్లో మనము దేవునితో ఎక్కువగా గడపలేము. అంటే మన పనులు ఇంక ఇలాంటి విషయాల్లో మనం పడిపోతూ దేవునికి ఎక్కువ సమయం ఇవ్వము. అయితే ఈ లెంటెన్ డేస్లో, 40 డేస్లో మాత్రము ఖచ్చితంగా దేవునితో ఎక్కువ సమయం అంటే ప్రార్థనలో కానీ, వాక్యం ధ్యానించడంలో కానీ, ఇలా ఉన్న కొద్ది సమయాన్ని కూడా దేవునితో ఎక్కువ గడపడానికి అందరము చూస్తూ ఉంటాము. కొంతమంది అయితే చర్చెస్కి వెళ్ళి ఫాస్టింగ్ ఉంటూ చర్చెస్కి వెళ్ళి అక్కడ ప్రార్థనలు ఈవినింగ్ దాకా ప్రార్థనలు చేసుకొని ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇక చర్చెస్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఫాస్టింగ్ ఉంటూ కాకపోతే బైబిల్ చదువుకుంటూ దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ అలా గడుపుతూ ఉంటారు. ఏది చేసినా కానీ ఈ 40 రోజులు మనము మన ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి అది ఈ 40 రోజులు హెల్ప్ఫుల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఈ 40 రోజుల ఫాస్టింగ్ డేస్లో ఎక్కువగా మనం దేవునితో ఎక్కువ సమయం గడపాలి, దేవునితోనే ఎక్కువగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి ముందుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తేనే ఈ ఫాస్టింగ్ చేస్తున్నట్టు అవుతుంది. ఒకవేళ మనము ఉపవాసం ఉంటూ ఏం తినకుండా ఉండి ఈ లోకంలోనే వండుకుంటూ దేవునితో ఎక్కువ సహవాసం చేయకపోతే అది ఉత్తిగా మనం ఏదో మనంతటా మనం ఫాస్టింగ్ చేస్తున్నట్టు అవుతుంది, కానీ ఎక్కువ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండదు. ఆయన ఉపవాసం అంటే ఏంటి, దేవునితో ఎక్కువ సంబంధాన్ని అంటే ఎక్కువగా దగ్గరగా ఉండడం అనమాట. ఉపవాసం అంటేనే కదా కరెక్ట్ మీనింగ్. సో ఉపవాసం అంటే ఫుడ్ మానేయడం అనే కాదు, ఈ 40 రోజులు ఎక్కువగా దేవునితోటి గడపడాన్ని ఉపవాసం అంటారు. ఎవరైనా అనారోగ్యాల నిమిత్తం కానీ అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేక ఉపవాసం లేకపోయినా సరే ఈ 40 రోజులు ఎక్కువగా దేవునితోటి గడపడానికి మీరు ట్రై చేయండి. అంటే ఎక్కువగా దేవునిలో ఉండడానికి, వాక్యదానంలో కానీ, ప్రార్థనలో ఎక్కువ ఉండడానికి కానీ, దేవునిలో ఉండడానికి ట్రై చేయండి. అయితే ఈ ఉపవాస దినాల్లో చేయకూడని పనులు ఏంటిది అంటే చేయకూడనివి, చేసేవి అని కొన్ని ఉంటాయి కదా. సో అందులో ఫస్ట్ చేయకూడనివి ఏంటిదంటే వేషధారుల వలె ఉపవాసం చేయకూడదు. వేషధారులు అని అంటే మత్తయి సువార్తలో రాసినట్టు 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ ఉపవాసాన్ని గురించి క్లియర్గా చెప్పారు. ఎలా ఉండకూడదు అంటే వేషధారుల వలె అందరికీ కనిపించేలాగా నేను ఫాస్టింగ్ చేస్తున్నా, సో నాకు నీరసంగా ఉంది, నాకు అలా ఉంది, నీకు ఇలా ఉంది, అంటే నేను ఆరోగ్యంగా లేను అని అందరికీ కనిపించేలాగా
చెప్పొద్దు. అంటే ఎవరైనా చూసి ఏంటి నీ ముఖం ఇలా అయిపోయిందంటే నేను ఫాస్టింగ్ ఉన్నా అని నీరసంగా ఇలా పెట్టుకొని మాట్లాడొద్దనమాట. సో మనం ఉపవాసం ఉన్నా కానీ అది బయట వారికి తెలియకూడదు. ఎలా ఉండాలి మరి ఉపవాసం అని అంటే అదే అధ్యాయంలో 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు చూచుచున్న మన తండ్రికి కనబడినట్లు ఉపవాసం చేయాలి. అంటే అందులో ఇంకా క్లియర్గా ఏముంటుంది, తల అంటుకొని ముఖం కడుక్కొని ఉపవాసం చేయాలి. అంటే తల అంటుకొని ముఖం కడుక్కోండి అని అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తల అంటుకొని అలా కాదు. అంటే మనము ఫాస్టింగ్ ఉన్నా కానీ ఇప్పుడు నార్మల్ డేస్లో మనం ఎలా తింటూ ఎనర్జీగా ఉన్నామో అలాగే ఫాస్టింగ్ డేస్లో కూడా అంత ఎనర్జీగా ఉండాలి. అంటే మనం ఫాస్టింగ్ చేస్తున్నట్టు ఎదుటి వాళ్ళకి కనిపించొద్దు అనమాట. అలా ఫాస్టింగ్ చేయమని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ ఇంకా ఈ ఫాస్టింగ్ డేస్లో ఏమేమి చేయాలంటే మనము సోషల్ మీడియాని కొంచెం తగ్గించాలి. అంటే దాని మీద ఎక్కువగా మనం అనుకుంటాము, అంటే వాక్యమే చూస్తున్నా కదా అని మనం జస్ట్ వాక్యాన్ని ఓపెన్ చేశాక తర్వాత అవి ఇట్లా స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనకి ఇంకా మిగతావి కూడా కనిపిస్తుంటాయి. అంటే సాధారణంగా మనకి ఇక్కడ ఒక సెకండ్ దొరికినా చాలు పట్టేద్దామా అని వెయిట్ చేస్తుంటాడు. అలాంటి టైంలో మనం ఏం చేయాలని అంటే కొంచెం ఫోన్స్ని దూరం పెట్టాలి. టీవీస్ని కానీ ఫోన్స్ని కానీ దూరం పెట్టి దేవునితో ఎక్కువ సమయం, అంటే ఆ ఫోన్ చూసే టైంలో బైబిల్ చదవడం లేదా ప్రార్థన చేయడం, ఏదో ఒక టాపిక్. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏదో ఒకటి అవసరతలు ఉంటాయి, లేదా ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటిని బట్టి ఈ 40 డేస్లో ఏదైతే మనం ఒక సమస్య గురించి అనారోగ్య సమస్య అయితే ఆ అనారోగ్య సమస్య ఖచ్చితంగా తొలగిపోవాలి అని ఆ పట్టుదలతోటి ప్రార్థన చేయాలి. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా ఒక గొప్ప సమస్య ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఉన్న బంధకాలన్నీ కూడా తెంచబడాలి అన్నట్లే ప్రార్థన చేయాలి. సో ఈ 40 రోజుల దినాల్లో మనం ఖచ్చితంగా పట్టుదల కలిగి అధిక విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఈ 40 రోజుల్లో మనం కార్యాలు చూస్తాము. అంటే నార్మల్ డేస్లో కార్యాలు చూడలేమా అని అంటే ఈ 40 డేస్లో మనం ఉన్నంతగా నార్మల్ డేస్లో ఉండాం కదా. ఈ 40 డేస్లో మనము ఫాలో అయిన రూల్స్ లాగా, అంటే కొన్ని రూల్స్ పెట్టుకుంటాం, ఇది చేయకూడదు అది చేయకూడదు అని. సో అలాగా నార్మల్ డేస్లో మనం చెయ్యం కదా. సో ఈ 40 డేస్లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క దానికి బంధకాలన్నీ త్రెంచివేయబడేలాగా ఈ 40 రోజులు మనము ప్రార్థన చేయాలి. అయితే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఫాస్టింగ్ చేస్తూ ప్రార్థన చేస్తారు కదండి. మరి మేము జాబ్స్ చేసుకుంటున్నాము, మాకు ఎలా మేము చేయడానికి కుదరదు కదా అని అనుకునే వాళ్ళకు కూడా ఒకటి. అయితే ఫాస్టింగ్స్ జాబ్స్ చేసే వాళ్ళు చేయొచ్చు, అంటే ఫుడ్ మానేయకపోవడం అది మీ హెల్త్ని బట్టి ఉంటుంది. అయితే నాకు కొన్ని సలహాలు చెప్పాలని ఉంది, అవి చేయండి. ఇప్పుడు మనం జాబ్స్ చేసే దగ్గర ఎలాగైనా నలుగురితోటి కలిసి ఉంటాం కాబట్టి సో అక్కడ మనకి కొంతమంది మీద కోపం ఉంటుంది, కొంతమంది మీద మనకి అసూయ ఉంటుంది, కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండరు, ఇంకా ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఈ 40 రోజుల్లో మనం ఒక పని చేద్దాం. ఎవరి మీద అయితే ఇష్టం ఉండదో వారికి ఫస్ట్ వెళ్ళి మనం విష్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఆఫీస్లోకి వెళ్ళగానే ఎవరైతే మనకి నచ్చరో వాళ్ళకి ఫస్ట్ మనం విష్ చేద్దాం. ఎవరి మీద అయితే అసూయ ఉంటుందో అసూయని తీసేయడానికి మనం ట్రై చేద్దాం. అలాగే ఇంకేంటిది, ఎవరంటే మనకి కోపం ఉంటుందో వాళ్ళతోటి ప్రేమ కలిగి ఉండేలాగా ట్రై చేద్దాం. సో ఈ 40 డేస్లో ఈ ఆపోజిట్ అనమాట. అంటే నచ్చని వారితోటి నచ్చేలా మాట్లాడదాం, కోపం ఉన్న వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడడం, అసూయ ఉన్న వారితోటి ఫస్ట్ విష్ చేసి మాట్లాడడం, ఇలాంటివి కొన్ని ఫాలో అవుతూ. అదే కాకుండా గాసిపింగ్, అంటే మనకి ఎక్కడున్నా సరే ఒకరి మీద గాసిప్స్ చెప్పడం అంటే అందరికి ఇష్టమే, ఈవెన్ నాకైనా వేరే వాళ్ళకైనా అందరికీ ఇష్టం. సో ఈ 40 రోజుల్లో మనము ఈ గాసిప్స్ అనేవి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడం. ఎవరైనా వచ్చి మనతోటి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో లేదు నాకు ఒక పని ఉంది, లేకపోతే నాకు ఈ పని ఉంది, నేను ఈ వర్క్ చేసుకోవాలి, నువ్వు నాతో ప్రస్తుతానికి మాట్లాడకు, నాకు చాలా అవసరం ఉంది అని ఇలా చెప్పడానికి, అంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో ఈ 40 డేస్లో ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ, దీంట్లో కూడా అంటే ఆత్మీయత ఇందులో లేదా అని అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క బర్డెన్, ఇప్పుడు మనం కోపాన్ని మెయింటైన్ చేస్తున్నాము, అసూయని మెయింటైన్ చేస్తున్నాము అంటే అదొక టైప్ ఆఫ్ బర్డెన్ మన మీద ఉంది. సో దాన్ని మనము ఇటు సైడు అంటే కోపాన్ని ఇట్లా ప్రేమగా ఉన్న అసూయని మొత్తము వాళ్ళ మీద ఇష్టంగా మనం మార్చుకుంటూ, దేవుడు మనకు చెప్పింది అదే కదా, మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తే అన్యులకి మనకి అంటే పొంతన ఏది అంటే తేడా ఏముండదు కదా.
అంటే మనకి ఎవరి మీద అయితే ఇష్టం ఉండదో వాళ్ళే మనం ప్రేమించమని దేవుడు చెప్పాడు కాబట్టి సో అది మనం ఫాలో అవుతూ ఈ 40 డేస్ ఖచ్చితంగా మనం ట్రై చేద్దాము. సో ట్రై చేయడం వల్ల మనలో కూడా అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మార్పు వస్తుందని నా నమ్మకం అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అయితే ఈ ఫాస్టింగ్ డేస్లో మెయిన్ థింగ్ అసలు ఎందుకు చేయాలి, ఫాస్టింగ్ చేయకుండా దేవుని ప్రే చేసుకోవచ్చు కదా అని అందరూ అనుకోవచ్చు. నేను కూడా కొన్ని రోజులు అలాగే అనుకున్నాను. కానీ అయితే ఇప్పుడు మనకు ఆకలి కానీ దాహం కానీ సో ఇలాంటివన్నీ కూడా మన శారీరక ఆశలు అనమాట. సో ఇక్కడ మనము దేవుని బిడ్డలుగా మారినప్పుడు మనము ఆయన అంటే మనం ఆత్మీయంగా మారుతున్నాం కాబట్టి సో ఈ శారీరక అవసరతలు కానీ శారీరకంగా ఉన్న కోరికల్ని మనం చంపేసుకోవాలి. అంటే శారీరకం అంటే ఈ లోక సంబంధమైనవే కదా. సో ఈ లోక సంబంధమైన వాటి మీద ఎవరు అధికారి అని అంటే సాతాను కదా. సో సాతాను మీద మనము అధికారాన్ని సంపాదించాలంటే ఏదైతే మన ఈ ఆకలి ఉందో దాహం ఉందో ఇంకేవైనా వాటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన శారీరక శ్రమల మీద ఈ శారీరక కోరికల మీద అవసరతల మీద మనకి ఎప్పుడైతే కంట్రోలింగ్ వస్తుందో దేవునితోటి సంబంధం ఎక్కువ అనేది వస్తుంది. సో శారీరక శ్రమల మీద వాటి కోరికల మీద మనకి కంట్రోలింగ్ వచ్చిందని అంటే మనము అపవాదిని కూడా జయించినట్టేగా. సో ఈ 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ అంటే శారీరక శ్రమల మీద మనం విజయం సాధిస్తూ ఎక్కువగా దేవునిలో ఉండేలాగా మనం గడుపుదాము. ఈ 40 రోజులు ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారందరూ కూడా కార్యాలు చూస్తాము. ఈ 40 రోజుల్లో మాకు కార్యాలు జరుగుతాయి. ఏవైతే బంధకాలు ఇప్పటి వరకు ఉన్నాయో ఏవైతే కార్యాలు జరగట్లేదు అని మనము బాధపడుతున్నాం వాటన్నిటిని 40 రోజులు సాధించుకుంటామని ప్రతి ఒక్కరము పట్టుదల కలిగి అధిక విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.